నాన్నకు కేర్ టేకర్గా చామంతి ఉంటుందని చెప్పి ప్రేమ్ నిషాకి రోజాకి చెబుతూ ఉంటే వాళ్ళు తీసుకువచ్చిన కేర్ టేకర్నే పెట్టుకోవాలని చెప్పి వాళ్ళు ప్రొఫెషనల్స్ అంటూ గొడవ చేస్తూ ఉంటారు. ఇక దాంతో ప్రేమ్ సరే అలా అయితే ఒక పని చేద్దాము, చామంతికి మీరు తీసుకువచ్చిన కేర్ టేకర్స్కి పోటీ పెడదాము, ఎవరు బాగా చేస్తారో వాళ్ళని కేర్ టేకర్గా పెట్టుకుందామని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో నిషా వీళ్ళతో చామంతికి పోటీనా, ఎందుకు ప్రేమ్ అనవసరంగా నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు అని అంటూ ఉంటే ఎందుకు చామంతి ముందు వాళ్ళు ఓడిపోతారని భయమా అని చెప్పి ప్రేమ్ అడుగుతూ ఉంటాడు. కాదు, చామంతి ఓడిపోతుందని చెప్తున్నాను అని నిషా అంటూ ఉంటుంది. పోటీ పెడితేనే కదా ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో తెలిసేది అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. సరే ప్రేమ్, పోటీ ఏంటో చెప్పు, మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి రోజా అంటూ ఉంటుంది. ఇక దాంతో రామాదేవి కూడా అవును ప్రేమ్ చెప్పింది కరెక్టే, చామంతిని పోటీ పడనివ్వండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఎలాగో అది ఖచ్చితంగా ఓడిపోతుంది, వీళ్ళిద్దరూ ప్రొఫెషనల్స్ కాబట్టి ఎవరో ఒకరు గెలుస్తారు అని చెప్పి రామాదేవి అనుకుంటుంది. ఇక అప్పుడు పోటీ ఏంటో చెప్పమని వాళ్ళు అడగడంతో అప్పుడు ప్రేమ్ నాన్నను తీసుకువచ్చి అక్కడ చైర్లో కూర్చోబెడతాను, ఈ టైంలో ఆయనకు ప్రతిరోజు కూడా మసాజ్ చేయించాలని డాక్టర్స్ చెప్పారు, ఎవరు బాగా మసాజ్ చేస్తారో వాళ్ళే విన్ అయినట్టు అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో హర్షన్ తీసుకొచ్చి అక్కడ చైర్లో కూర్చోబెట్టిన తర్వాత ముందుగా రోజా తీసుకొచ్చిన కేర్ టేకర్ని మసాజ్ చేయమని ప్రేమ్ చెబుతాడు. ఇక దాంతో తను మసాజ్ చేస్తూ ఉంటే హర్ష చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాడు. మెల్లిగా నాకు బాగా నొప్పిగా ఉందమ్మా అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. మామయ్య, ఇప్పుడు నేను తీసుకొచ్చిన కేర్ టేకర్ మీకు మసాజ్ చేస్తుంది అని చెప్పి నిషా అంటూ ఉంటుంది. ఇక అప్పుడు నిషా తీసుకొచ్చిన కేర్ టేకర్ హర్షవర్ధన్కి మసాజ్ చేస్తూ ఉంటే హర్షవర్ధన్కి అసలు ఏమాత్రం కూడా రిలీఫ్గా అనిపించదు, నాకు ఎటువంటి తేడా తెలియడం లేదు అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటాడు. ఇక తర్వాత చివరిగా చామంతిని మసాజ్ చేయమని ప్రేమ్ చెప్పడంతో చామంతి ఆయిల్తో మెల్లిగా హర్షకు మసాజ్ చేస్తూ ఉంటుంది. అయ్యగారు నొప్పిగా ఉంటే చెప్పండి అని చామంతి అంటూ ఉంటే లేదమ్మా చాలా హాయిగా ఉంది, రిలాక్సింగ్గా కూడా అనిపిస్తుంది అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. ఇక దాంతో ప్రేమ్ చూసారా, కేర్ టేకర్స్ బయట వాళ్ళైతే వాళ్ళు మనకి నచ్చినట్టు అన్ని పనులు కూడా చేయలేరు, వాళ్ళు చేసే పనులకు ఒక లిమిట్ అంటూ ఉంటుంది, ఆ లిమిట్ని క్రాస్ చేసి వాళ్ళు మనకి సేవలు చేయలేరు అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. అదే చామంతిని చూడండి, చామంతి ఇంటి మనిషిలాగా సొంత మనిషిలాగా నాన్నను ఎంత కేరింగ్గా చూసుకుంటుందా అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో రమాదేవి నీకు దీని పిచ్చి పట్టిందిరా, అందుకే అది ఏం చేసినా కూడా అద్భుతంగా అనిపిస్తుంది, అయినా ట్రైనింగ్ తీసుకొని వచ్చిన కేర్ టేకర్స్కి ఇది సమానంగా ఎలా పోటీ పడుతుంది, దీని మీద నువ్వు మోజు పడ్డావు కాబట్టే అది ఏం చేసినా కూడా నువ్వు దాన్ని పొగుడుతున్నావు అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. మామ్, ఏంటి మామ్ ఈ టైంలో కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, నేను కేవలం నాన్న ఆరోగ్యం గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను, సరే చామంతి నాన్నని చూసుకోవడానికి వీల్లేదంటే, కేర్ టేకర్గా ఉండడానికి వీల్లేదంటే మరి నాన్నను దగ్గరుండి ఎవరు చూసుకుంటారో నువ్వే చెప్పమ్మా, ఇంట్లో ఇంతమందిమి ఉన్నాం కదా, నాన్నను చూసుకునే బాధ్యత ఎవరు తీసుకుంటారో నువ్వే చెప్పమ్మా, పోనీ నువ్వు దగ్గరుండి నాన్నను చూసుకుంటావా అని చెప్పి ప్రేమ్ రామాదేవిని అడుగుతూ ఉంటాడు. రే ప్రేమ్, ఏం మాట్లాడుతున్నారా నువ్వు, నేను హర్షని ఎలా చూసుకోగలుగుతాను, బిజినెస్ అంటూ ఉదయం నుండి సాయంత్రం వరకు క్షణం కూడా తీరిక లేకుండా అన్ని పనులు నేనే కదా చూసుకుంటున్నాను, మీ నాన్నని చూసుకునే పని నేనెలా చేస్తాను అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. ఇక దాంతో ప్రేమ్ రోజా వైపు చూస్తూ ఉంటాడు.
వదిన, ఇంటికి పెద్ద కోడలునని అంటావు కదా, మరి కూతురులాగా దగ్గరుండి నాన్నను చూసుకోలేవా? పరాయి వాళ్ళకంటే మన సొంత మనుషులైతే నాన్నను బాగా చూసుకోగలరు కదా అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో రోజా, నేనా? నేనెలా అవన్నీ చేయగలను ప్రేమ్? చిన్నప్పటి నుండి అసలు నాకు ఏ పని కూడా అలవాట్లేదు. అటువంటిది మావయ్య గారిని దగ్గరుండి చూసుకోవడం అంటే అని చెప్పి అంటూ ఉంటే, ఏం లేదు వదిన, డాడీకి టైంకి జ్యూస్ ఇవ్వడం, ట్యాబ్లెట్స్ వేయడం, ఆయన్ని వాష్రూమ్కి తీసుకువెళ్ళడం, ఆయనకు అన్నం తినిపించడం, చిన్న చిన్న ఎక్సర్సైజులు చేయించడం, ఇవి చేస్తే సరిపోతుంది అని ప్రేమ అంటూ ఉంటే, ఇదేంటి వీడు నన్ను ఈ ఇంటికి కేర్ టేకర్ని చేసేలాగా ఉన్నాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ అందుకు ఒప్పుకోకూడదు అనుకొని రోజా, లేదులే ప్రేమ్, అవన్నీ చేయడం నా వల్ల కాదు. పైగా ఇప్పుడు నేను బిజినెస్ పనుల్లో అప్పుడప్పుడు మీ అన్నయ్య కూడా హెల్ప్ చేస్తున్నాను. ఎప్పుడు బయటకు వెళ్ళాల్సి వస్తుందో తెలీదు, కాబట్టి ఆ పనులు నేను చేయలేను అని రోజా అంటుంది. పోనీ నువ్వు చేస్తావా అని చెప్పి నిషా వైపు ప్రేమ్ చూస్తూ ఉంటాడు. ఇక దాంతో నిషా, అదేంటి ప్రేమ్, ఆ పనులన్నీ నేనెలా చేయగలుగుతాను? పెద్దదైన అక్కే చేయలేనని అంటుంది. నాకు కనీసం ఇంకా నీతో పెళ్ళవ్వలేదు, ఈ ఇంటి కోడల్ని కూడా అవ్వలేదు. అటువంటిది మామయ్యని నేను ఎలా దగ్గరుండి చూసుకుంటూ ఆ పనులన్నీ చేయగలుగుతాను? అందుకే కదా నేను చేయలేను కాబట్టే ఎక్స్పీరియన్స్ ఉన్న కేర్ టేకర్ని తీసుకువచ్చాను అని చెప్పి నిషా అంటూ ఉంటుంది. చూసారా, మీలో అందరూ కూడా ఎవరినైనా కేర్ టేకర్ని పెడదామని అనుకుంటున్నారు, కానీ మీరే స్వయంగా దగ్గరుండి నాన్నని చూసుకోవాలని మాత్రం అనుకోవడం లేదు. ఇదే మీకు చామంతికి ఉన్న డిఫరెన్స్. చామంతి ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకు సేవలు చేయడం భారమని అస్సలు అనుకోదు. తను ఎదుటి వాళ్ళను మంచి మనసుతో, స్వచ్ఛమైన కల్మషం లేని మనసుతో, సొంత మనిషిలాగా ఒక తండ్రికి సేవలు చేసినట్టు నాన్నకు తను సేవలు చేస్తుందని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. నువ్వెన్నన్నా చెప్పురా, ఆ చామంతి కేర్ టేకర్గా ఉండడానికి నేను ఒప్పుకోను అని చెప్పి రామాదేవి అంటూ ఉంటుంది. ఇక దాంతో ప్రేమ్, సరే అమ్మా, చామంతి కేర్ టేకర్గా ఉండడం నీకు ఇష్టం లేదు కాబట్టి చంద్రిక అమ్మ కేర్ టేకర్గా నాన్నని చూసుకుంటుంది. చంద్రిక అమ్మ చూసుకుంటే నీకు ఎటువంటి అభ్యంతరం లేదు కదా అని చెప్పి రామాదేవిని ప్రేమ్ అడుగుతూ ఉంటాడు. చంద్రిక కూడా వద్దు అని రామాదేవి అంటూ ఉంటే, చూడమ్మా, అసలే నాన్నకు ఆరోగ్యం అస్సలు బాగోలేదు. ఈ టైంలో నువ్వా నేనా అని లెక్కలు వేసుకుంటే అప్పుడు ఆయన ఆరోగ్యం ఇంకా క్షీణిస్తుంది. కళ్ళ ముందే ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను. నీకు రెండు ఆప్షన్స్ ఇస్తున్నానమ్మా. ఒకటి, నువ్వైనా నాన్నని దగ్గరుండి చూసుకో, లేకపోతే చంద్రిక అమ్మనైనా చూసుకోనివ్వు అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. ఎలాగో నీకు ఆఫీస్కి వెళ్తావో బిజీగా ఉంటానని అంటున్నావు కాబట్టి చంద్రిక అమ్మనే చూసుకొనివ్వు అని ప్రేమ అంటూ ఉంటే అప్పుడు రమాదేవి ఒప్పుకోవద్దన్నట్టుగా చంద్రికకు సైగ చేస్తూ ఉంటుంది. చంద్రిక అమ్మ, నాన్నను చూసుకోవడంలో నీకు అభ్యంతరం ఏమీ లేదు కదా అని ప్రేమ అడుగుతాడు. లేదు బాబు, నేను చూసుకుంటాను అని చంద్రిక అంటూ ఉంటుంది. ప్రేమ్ సంతోషపడుతూ ఉంటాడు. రమాదేవి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత కిచెన్లో ఉన్న చంద్రిక దగ్గరికి వచ్చి రమాదేవి, వసే, నీకు ఎంత ధైర్యమే, నా మొగుడిని నువ్వు దగ్గరుండి చూసుకుంటూ సేవలు చేస్తావా? వద్దు వద్దు అని చెప్పినా ఎందుకే కేర్ టేకర్గా ఉండడానికి ఒప్పుకున్నావు? నేనంటే నీకు భయం తగ్గిపోయిందా అంటూ చంద్రిక మీద చెయ్యెత్తుతుంది. చంద్రిక ఒక్కసారిగా రమాదేవి చెయ్యి పట్టుకొని, మర్యాదగా చేయి దించు, నేను నీకు ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పాను, ఆయన విషయంలో, ఆయన ప్రాణాలకు హాని కలిగించే విషయాల్లో నువ్వు వేలు పెట్టాలని చూస్తే అస్సలు సహించనని. ఇప్పుడు కూడా ఇది ఆయన ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టే నేను నిన్ను ఎదిరించాల్సి వస్తుంది. ఇక మీదట ఇలాగే నేను నిన్ను ఎదిరిస్తూనే ఉంటాను. ఆయన కంటే నాకు ఎవరు కూడా ఎక్కువ కాదు. ఇంతకు మించి నోరు పారేసుకోవాలని చూస్తే నేనంటే ఏంటో కూడా చూపిస్తాను అని చంద్రిక రమాదేవికి వార్నింగ్ ఇవ్వడంతో రమాదేవి నోరు మూసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత చంద్రికనే కేర్ టేకర్గా హర్షకు దగ్గరుండి అన్ని పనులు చేస్తూ ఉంటే హర్ష చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు.
చంద్రిక ఇన్ని రోజులకు నా భార్యగా నీతో దగ్గరుండి సేవలు చేయించుకునే అదృష్టం నాకు దక్కిందని చెప్పి హర్ష చాలా సంతోషపడుతూ ఉంటాడు. చంద్రికని దగ్గరుండి హర్షను చూసుకుంటూ తనకి అన్నం తినిపిస్తూ టాబ్లెట్స్ ఇస్తూ ఉంటే రామాదేవికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. వస్తే చంద్రిక, నాకే ఎదురు తిరిగి మాట్లాడతావా, నేను ఏం చేస్తానో చూడవే అంటూ కోపంతో రగిలిపోతూ ఉంటే ఇక చంద్రిక అలా పని చేస్తూ తన చేతులతో కుంకుమని చెడుపుకోవడంతో అప్పుడు హర్ష, చంద్రిక నీ నుదుటిన కుంకుమ ఉండాలి కదా, ఏమైందని చెప్పి అంటూ ఉంటే అద్దంలో చూసుకొని అయ్యో ఇందాక పని చేసేటప్పుడు పోయిందనుకుంటా అండి అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక దాంతో హర్ష గదిలో కుంకుమ తీసుకొని చంద్రిక నుదుటిన పెడుతూ ఉంటాడు. నువ్వు ఎప్పుడూ కూడా ఇలాగే నిండుగా బొట్టు పెట్టుకొని ఉండాలి చంద్రిక అని చెప్పి హర్షవర్ధన్ అలా చంద్రిక నుదుటిన కుంకుమ దిద్దుతూ ఉంటే అది చూసిన చామంతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదేంటి అయ్యగారు చంద్రిక అత్తకు నుదుటిన బొట్టు పెడుతున్నారు, అసలు ఏం జరుగుతుంది, వీళ్ళిద్దరి మధ్య బంధం ఏంటి అని చెప్పి చామంతి చాటుగా ఉండి చూస్తూ ఉంటే, ఏమండి నా కంఠంలో ప్రాణం ఉండగా నా నుదుటిన ఉన్న ఈ కుంకుమను చెడిగిపోనివ్వనండి, మీరు ఎప్పుడూ కూడా నిండు నూరెళ్ళు సంతోషంగా ఉండాలి, నా మెడలో ఉన్న ఈ తాళి 10 కాలాల పాటు పచ్చగా ఉండాలి అంటూ చంద్రిక తన తాళి బొట్టుని బయటకు తీసి కళ్ళకద్దుకుంటూ ఉంటే చంద్రిక హర్షల మధ్య ఉన్నది భార్యాభర్తల బంధం అన్న విషయం తెలుసుకొని చామంతి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. చంద్రిక అత్త అయ్యగారు ఇద్దరు భార్యాభర్తల, మరి అమ్మగారు ఉండగా ఎందుకు అయ్యగారు అత్తని పెళ్లి చేసుకున్నారు, ఎందుకు అత్త ఇక్కడ పని మనిషిగా చేస్తుందని చెప్పి ఈరోజు ఎలాగైనా సరే అత్తని అడిగి ఈ విషయాలన్నీ తెలుసుకోవాలని చామంతి అనుకుంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.